అందరికీ నమస్కారం। నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిని। ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రం రావాలని, తెలంగాణ రాష్ట్రం కోసం లాఠీ దెబ్బలు సైతం సహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఒక విద్యార్థి యువకుడిని। ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రం వస్తే నాకు ఉద్యోగం వస్తుందనుకున్నా। తెలంగాణ రాష్ట్రం వస్తే నా తల్లిదండ్రులకు రైతులకు ఆత్మహత్యలను అనుకున్నా। తెలంగాణ రాష్ట్రం వస్తే చేనేత కార్మికుల ఆత్మహత్యలను అనుకున్నా। నా తల్లిదండ్రులు చనిపోతూ కూడా నా కొడుకు మంచిగా చదువుకోవాలని చెప్పేసి నాకు విద్యాబుద్ధులు చెప్పించడం జరిగింది। మిత్రులారా, మీ అందరికీ ఒక చిన్న విషయం చెబుతా ఉన్నా। నేను ఒక యాదవ్ కుటుంబంలో జన్మించినటువంటి విద్యార్థిని। మా తాత వాళ్ళ నాన్న గొర్రెలు కాసేటోడు। మా తాత వాళ్ళ కొడుకు అంటే మా తాత జీతం ఉన్నాడు। మా నాయన జీతం వద్దురా బాబు అని చెప్పేసి కూలి పనులు చేస్తూ ఉండేవాడు। ఆ కూలికి పోయే కొడుకుని నన్ను డాక్టరేట్ చేయడం జరిగింది। కానీ రజాకారుల కాలంలో నా తాత గొర్రెలు కాసిండు। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు నా తండ్రి జీతం చేసిండు। తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తుంది అనుకున్నా। తెలంగాణ రాష్ట్రం వస్తే నాకేం వచ్చిందంటే మళ్ళీ గొర్రెలు ఇచ్చిండు। ఈరోజు నాకు 20 గొర్రెలు శాంక్షన్ చేసిండు కేసీఆర్। ఒక డాక్టరేట్ చదివినటువంటి విద్యార్థికి 20 గొర్రెలు ఇచ్చి ఒక గొర్రె పొడల్ని ఇచ్చిండు। ఎంతటి సహృదయం నాయన నీది। కొడుకులు బాగుపడాలని 6 నిమిషాలు కృషి చేసి ఎంతో కష్టపడి నా తల్లిదండ్రులు నాకు విద్యాబుద్ధులు చేపించి ఈరోజు డాక్టరేట్ చేస్తే నాకు గొర్రెలు ఇచ్చి నువ్వు గొర్రెలు కాసుకోరా గొల్లోడు అని చెప్పి పంపించిన దుర్మార్గుడు ఈ కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలంగాణ ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉస్మానియా విద్యార్థులను ఉమ్మడి రాష్ట్రంలో పోలీసులు కూడా కొట్టనంత విధంగా మమ్మల్ని అణిచివేసినటువంటి వ్యక్తి కేసీఆర్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల ఉత్సవం జరిగితే కనీసం ఉస్మానియా యూనివర్సిటీ గడపలోకి అడుగు పెట్టకుండా ఒక దొడ్డిదారిని వచ్చినటువంటి దొంగవు నువ్వు। అందుకోసమే చెబుతా ఉన్నా। ఒక్క 6 నిమిషంలో క్లోజ్ చేసాము। ఉస్మానియా యూనివర్సిటీలో రాజమార్గంలో రాలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఒక ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు। నాయన విద్యార్థులు ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తూ ఉంటే ఆ విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉండి విద్యార్థులతో పాటు నేనెప్పుడు పోరాటంలో ముందుంటానని చెప్పి విద్యార్థి జనజాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా తెలంగాణ ప్రాంతంలో విద్యార్థుల యొక్క అసాకిరణమైనటువంటి అన్న రేవంత్ అన్న వస్తే పోలీసులు నిర్దాక్షిణ్యంగా అడ్డుకున్నా కూడా విద్యార్థుల బలం ముందు రేవంత్ అన్న యొక్క శక్తియుక్తుల ముందు నీ యొక్క పని చేయలేదు, నీ యొక్క శక్తి పని చేయలేదు కేసీఆర్। విద్యార్థుల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది। ఈ విద్యార్థుల శక్తితోనే నీ యొక్క అరాచక ప్రభుత్వాన్ని, నీ యొక్క అవినీతి ప్రభుత్వాన్ని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి మల్సన్ రెడ్డి గారికి, బలపరిచినటువంటి జయరాం గారికి, అదేవిధంగా పుల్లారావు గారికి నమస్కారాలు, ధన్యవాదాలు। మరొక తీర్మానం